దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. జనసేన పార్టీలో సంస్థాగత పదవుల కోసం ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ఏలూరులో కోలాహలంగా కొనసాగుతోంది. కైకలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి కోసం జనసేన నాయకుడు కొల్లి బాబు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ సాధించడమే తమ లక్ష్యమని జనసేన నేతలు అంటున్నారు. పార్టీ పదవుల ఎంపికపై ఆశావహుల్లో నెలకొన్న ఉత్సాహం, జనసేన నాయకుల అభిప్రాయాలపై మా ప్రతినిధి మురళి పూర్తి వివరాలు అందిస్తారు. ఏలూరు జిల్లాలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం కొనసాగుతుంది. కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయితే దరఖాస్తు చేశారు కొల్లి బాబీ గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తీసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది ఇన్ఛార్జీలుగా దరఖాస్తు చేసుకున్నారు? అసలు ఏ విధంగా జరుగుతుంది నిర్మాణ సారథులకు సంబంధించి? మొదటిగా మీ మీడియా తరపున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా పైరవేలు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్ ద్వారా పదవులు వస్తాయి. కానీ ఒక సామాన్య కార్యకర్తను కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తను కూడా గుర్తించి ఈ రోజున ఒక ఇన్ఛార్జ్ స్థాయి పదవికి అంటే ఇన్ఛార్జ్గా మేము పెట్టుకోవచ్చు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇన్ఛార్జ్ పెట్టుకునేటువంటి ఇన్ఛార్జా లేకపోతే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఏ కమిటీలో పెట్టుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మా కైకలూరు నియోజకవర్గంలో రేపు రానున్న 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా అక్కడ ఎగరేయడానికి 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నిర్వాగ్రమంగా అటు వైసీపీకి తెలుగుదేశం ధీటుగా జనసేన పార్టీని నిర్మాణం అంటే మిగిలిన నియోజకవర్గం 175 నియోజకవర్గాలు కాకుండా కైకలూరుకు వినూత్నంగా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక కమిటీలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించబోయినప్పుడు కూడా మేము ఒక అంతర్గతంగా కమిటీలు వేసుకోవడం జరిగింది. ఈ సమాచార కమిటీల ద్వారా నూతన కమిటీల్లో ఇంకా ఉత్సాహం పెరిగి రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా 100% చాలా దోహదపడుతుంది. అదేవిధంగా రాష్ట్ర జనసేన పార్టీలో కూడా వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టి ఎవరైతే ఒక పనిచేసే వారికి పదవి ఇస్తే ఏ రకంగా మనం ఒక మనిషిని ఎన్నుకుంటే ఏ రకంగా జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి రానున్న రోజుల్లో ఆయనే నిర్ణయం తీసుకునేట్టుగా చేయడం మరొకసారి కైకలూరు నియోజకవర్గం తరపున పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా అంటే 5వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పెంచారు. ఈ గ్రామ స్థాయిలో పదవులకు కానివ్వండి, మండల స్థాయిలో పదవులకు కానివ్వండి, దరఖాస్తులు చేసుకునే అభ్యర్థుల నుంచి స్పందన ఎలా ఉందనుకోవచ్చు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం 3వ తారీఖు దాకా పెట్టడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో కానీ పార్లమెంట్లో కానీ చూస్తున్నటువంటి అశేష జనాదరణ అదేవిధంగా కార్యకర్తల్లో ఈ రోజున ఎక్కువగా రావడం గమనించిన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇంకా జనసేన శ్రేణుల్లోకి తీసుకెళ్లాలని చెప్పని ఇంకొక 2 రోజులు గడివడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీకి కష్టపడినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 రోజులు గడివడం పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల్లో లోపల మనసులో ఏముందో అది భావించే వ్యక్తి కాబట్టి మనకు 2 రోజులు పొడిగించారు. ఈ యొక్క అవకాశాన్ని మన ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వినియోగించవలసిందిగా మా కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాను. ముఖ్యంగా చూడొచ్చు అంటే ఏలూరు జిల్లా నిర్మాణ సారథులు కార్యక్రమం అయితే జనసందోహం మధ్య జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని 5వ తారీఖు వరకు పెంచడంతో అయితే ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొల్లి బాబీ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి వైకే న్యూస్ ఏలూరు జిల్లా నుంచి.